అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి గత ఏడాది కాలంగా గురువు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో, ఎన్ని సవాళ్లు విసిరారో మీకు తెలుసండి. కానీ ఇప్పుడు జాతకం మారింది. జూన్ 2 నుంచి గురువు ఉచ్చ స్థితిలో ఉండడం అంటే అది మీ పూర్వజన్మ సుకృతం అండి. ఈ జూన్ 19, 20, 21 తేదీలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలకపోతున్నాయి. కుజుడు మీ రాశ్యాధిపతి, ఆయన మీకు అపారమైన ధైర్యాన్ని ఇస్తున్నాడు. వృత్తిలో, ఆర్థిక వ్యవహారాల్లో మీరు సాధించబోయే విజయాలు చూస్తుంటే ఇన్నాళ్లు పడ్డ కష్టానికి ఇది సరైన సమాధానం అనిపిస్తుందండి. కానీ ఇక్కడ మీరు ఒక చిన్న మలుపు ఉందండి. జూన్ 15 తర్వాత సూర్యుడు ఉన్న స్థితి వల్ల అదృష్టం ఒకవైపు, ఆరోగ్యం మరోవైపు పరీక్ష పెడుతున్నాయండి. గుర్తుంచుకోండి, అదృష్టం అనేది విత్తనం మాత్రమేనండి. దానికి క్రమశిక్షణ అనే నీరు పోస్తేనే అది వృక్షం అవుతుంది. అలసట వస్తే ఆపండి, కానీ మీ లక్ష్యం వైపు ప్రయాణం ఆపకండి. వృశ్చిక రాశి జాతకులైన మీరు జీవితంలో ప్రతి విషయాన్ని చాలా లోతుగా ఆలోచిస్తారు. మనందరి జీవితాల్లోనూ కొన్ని అధ్యాయాలు ముగిసిపోయాయని మనం అనుకుంటూ ఉంటాం, కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం మన మౌన భాషలా మన మనసులోనే ఉండిపోతాయి. ఈ జూన్ తేదీల్లో అంటే 19, 20, 21 తేదీల్లో మీ జీవితంలో జరుగుతున్న ఈ మార్పులను కేవలం జ్యోతిష కోణంలో కాకుండా లోతుగా పరిశీలించాల్సి ఉంటుందండి. మన జీవితంలో ఒక వ్యక్తి లేదా ఒక సందర్భం దూరమైనప్పుడు అది ముగింపు కాదండి, అదొక నిశ్శబ్దం మాత్రమే. వృశ్చిక రాశి వారు ఎవరిని సులభంగా మర్చిపోరండి. ఇప్పుడు ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ పాత జ్ఞాపకాలు మళ్ళీ మీ కళ్ళ ముందు కదులాడుతున్నాయి కదండి. ఏదైనా విషయం మళ్ళీ మీ కళ్ళ ముందు నిలిచింది అంటే దాని అర్థం మీరు ఇంకా ఆ గాయంతోనే ఉన్నారని కాదు, ఆ అధ్యాయం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఇంకా పూర్తి కాలేదని అర్థం. గతాన్ని చూసి భయపడకండి, దాన్ని ఒక పాఠం లాగా చూడండి. గతం మళ్ళీ మనల్ని వెతుక్కుంటూ రావడం అంటే మనం బలహీనపడటం కాదండి, మన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, పరిస్థితులు మనల్ని ఒక పరిణతి చెందిన మనిషిగా మార్చాయండి. ఇప్పుడు మనం ఎవరి కోసం బాధపడితే ఇప్పుడు ఆ బాధను ఒక అనుభవంగా మార్చుకోగలుగుతున్నాం. మన జీవితంలోనికి వచ్చే ప్రతి మనిషి కూడా ఒక దారి చూపుతాడు. కొందరు సంతోషాన్ని ఇస్తారు, మరికొందరు అనుభవాన్ని ఇస్తారు. మన జీవితానికి ఏది అవసరమో కాలమే నిర్ణయిస్తుందండి. మీరు ఇప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నా అది మీ బలహీనత కాదు, మీ పరిణతి అని గుర్తించండి. ఈ జూన్ 19, 20, 21 తేదీలో మీకు రాబోయే అతిపెద్ద బహుమతి ఏంటో తెలుసా అండి? అది స్పష్టత. గతంలో మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు పడ్డ అపార్థాలు ఇప్పుడు ఒక అర్థం వచ్చేలాగా కనిపిస్తాయి. ఎవరైనా మళ్ళీ మిమ్మల్ని సంప్రదించినా లేదా ఏదైనా జ్ఞాపకం మిమ్మల్ని కదిలించినా వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఆ స్పష్టత కోసం సమయం ఇవ్వండి. అప్పుడే మీరు మీ జీవితంలో ఎవరికి చోటు ఇవ్వాలో, ఎవరికి దూరంగా ఉండాలో మీకు అర్థమవుతుంది. ఇదే అసలైన విజయం అన్నమాట. గతం మిమ్మల్ని వెనక్కి లాగడానికి రాలేదండి, మీరు ఎంత ఎత్తుకు ఎదిగారో మీకు చూపించడానికి వచ్చింది. ఈ 3 రోజులు మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. మీ గతం మీకు పాఠం నేర్పింది, మీ వర్తమానం మీకు శక్తిని ఇస్తుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు స్పష్టత ఉంటే గతం మిమ్మల్ని ఏమీ చేయలేదండి. మన జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గురించి వింటూ ఉంటాం, కానీ నా దృష్టిలో ఇవి కేవలం ఆకాశంలో ఉన్న గ్రహాలు మాత్రమే కాదు, మన మనసులో నిక్షిప్తమై ఉన్న కొన్ని శక్తి కేంద్రాలు. అంటే ఈ జూన్ 19, 20, 21 తేదీలో మన జీవితంలో జరుగుతున్న ఈ అంతర్గత మార్పుల వెనకాల ఉన్న అసలు కారణాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. ముందుగా కుజుడు గురించి చెప్పుకుందాం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడండి. అంటే ఆ శక్తి మీ రక్తంలోనే ఉంది. నిలిచిపోయిన పనులు, ఆగిపోయిన కలలు మళ్ళీ కదలటం అంటే మీలోని సంకల్ప శక్తి మేల్కొనడం. జీవితం అంటే గమనం అండి. ఎక్కడైతే ఒక సమస్య ఆగిపోతుందో అక్కడ మీ సంకల్ప బలహీనపడిందని అర్థం. ఇప్పుడు కుజుడు ఆ బలహీనతను తొలగిస్తున్నాడనమాట. మీ జీవితంలో ఎన్నాళ్ళుగానూ ఆగిపోయిన పనులను మళ్ళీ మొదలు పెట్టండి. ఈసారి ఫలితం ఖచ్చితంగా ఉంటుందండి. రెండవది చంద్రుడు. మన మనసుకి ప్రతీక. జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయంటే మన మనసు ఒక అద్దంలాగా గతాన్ని ప్రతిబింబిస్తుంది. జ్ఞాపకాలు మనల్ని బాధ పెట్టడానికి రావండి, మనల్ని మనం మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి వస్తాయి. గతం తలుపు తడుతూ ఉంటే తలుపు తీయండి, కానీ ఆ జ్ఞాపకం దగ్గర ఆగిపోకండి. అది మీకు అనుభవాన్ని మిగిల్చి వెళ్ళిపోయేలాగా చూసుకోండి. అదే అసలైన మెచ్యూరిటీ అనమాట. చివరగా బుధుడండి. మన ఆలోచనలకు, మాటలకు కారకుడు. గతంలో ఎక్కడో చెప్పలేక ఆగిపోయిన మాటలు, అర్థం కాని విషయాలు ఇప్పుడు మనకు అర్థమవుతున్నాయి అంటే మనలో ఒక స్పష్టత వస్తుందని అర్థం. మనం ఎందుకు విడిపోయాము, మనం ఎందుకు తప్పుగా అర్థం చేసుకున్నాము అన్న ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు దొరుకుతాయండి. ఒకప్పుడు బాధించిన విషయం ఇప్పుడు ఒక చిన్న పాఠంలాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు మానసికంగా చాలా ఎదిగారని గుర్తు. ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట భవిష్యత్తుకు పునాది కావాలండి. ఇవన్నీ కూడా కేవలం గ్రహాల ప్రభావం మాత్రమే కాదండి, మీ జీవితంలో మీరు సంపాదించుకున్న అనుభవం తాలూకు ప్రతిబింబాలు. కుజుడితో మొదలైన మీ ప్రయాణం చంద్రుడిలోని జ్ఞాపకాలతో పరిణత చెంది బుధుడి స్పష్టతతో ఒక అందమైన ముగింపును అందుకోబోతుందండి. ఈ 3 రోజులు మీ మనసు ఏం చెబుతుందో వినండి, మీ అంతరాత్మ ఏం చెబుతుందో దానినే అనుసరించండి. ఈ 3 రోజుల్లో మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, అతి ఉత్సాహం ప్రమాదకరం, ఆరోగ్యమే అసలైన భాగ్యం అండి. సూర్యుడి ప్రభావం వల్ల ఒంట్లో వేడి, అలసట సహజంగా ఉంటుంది. మనం గెలవటానికి ఎంత కష్టపడుతున్నామో గెలుపును ఆస్వాదించడానికి శరీరాన్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చిన్నపాటి జాగ్రత్త మీకు దీర్ఘకాలిక విజయాన్ని
ఇస్తుందండి. కష్టాలన్నీ దైవానుగ్రహంతో తొలగిపోతున్నాయండి. ఈ రోజుల్లో అంటే ఈ 19, 21 తేదీల్లో మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోండి. కుజుడి ధైర్యం, గురువు ఆశీస్సులు మీకు తోడున్నాయండి. జూన్ 2న గురువు మీ రాశి పరంగా ఉచ్చ స్థితిలో పొందడం అనేది సాధారణ విషయం కాదండి. ఇది సాక్షాత్తు మీ పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు ఈ 3 తేదీల్లో మీ జీవితంలో ఒక మైలురాయిని తాకబోతుంది. అదృష్టం మీ వెంటే ఉండి మీరు ఏ పని మొదలు పెట్టినా దైవ బలం తోడవుతుందండి. ఇక జూన్ 21 వరకు కుజుడు మీకు అపారమైన ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆఫీస్, రాజకీయాలైనా, కోర్టు వ్యవహారాలైనా మీరు అడుగు పెడితే విజయం మీదేనండి. శత్రువులు మీ ముందు నిలవలేరు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదండి, భయాన్ని జయించి ముందుకు సాగడం. ఆ కుజుడి శక్తి మీ కీర్తి కోసం వాడండి. అయితే ఈ 4 రోజులు ఒక చిన్న జాగ్రత్త కూడా అవసరమండి. జూన్ 15 తర్వాత సూర్యుడు నెల చివరిలో కుజుడి సంచారం వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు లేదంటే శరీరంలో ఉష్ణ సంబంధిత ఇబ్బందులు రావచ్చనమాట. జీవితంలో గెలవాలి అంటే అన్ని మాట్లాడక్కర్లేదండి. మౌనమే కొన్నిసార్లు అన్నింటికంటే బలమైన ఆయుధం అవుతుంది. భాగస్వామితో వాదనకు దిగకండి. ఆ సమయాన్ని ప్రశాంతంగా దాటివేయండి. ఆరోగ్యం విషయంలో మసాలా పదార్థాలు తగ్గించి నీరు ఎక్కువగా తీసుకోండి. ఈ 4 రోజులు మీ కర్మ ఫలాలు మీకు దక్కే రోజులండి. భాగ్యోదయం మీ వెంటే ఉంది. ధైర్యంగా ముందుకు సాగండి. మౌనంతో బంధాలను కాపాడుకోండి. విజయంతో మీ భవిష్యత్తును రాసుకోండి. వృశ్చిక రాశి వారికి నా మాటగా ప్రస్తుతం మీ జాతకంలో గ్రహాలు ఒక అద్భుతమైన సమతుల్యతను సృష్టిస్తున్నాయండి. ఈ 3 తేదీలు మీకు కేవలం రోజులు మాత్రమే కాదు, మీ జీవితాన్ని తిరిగి గాడిలో పెట్టే ఒక గోల్డెన్ విండో అనమాట. గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడంటే మనకు దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుందండి. కానీ అదే సమయంలో సూర్యుడు, బుధుడు మనని పరీక్ష కూడా పెడుతున్నారు. మనం గమనించాల్సింది ఏంటంటే శత్రు జయం కోసం జూన్ 21 వరకు కూడా కుజుడు అనుకూల స్థితిలో ఉన్నాడు అంటే శత్రువుల మీద, సమస్యల మీద మీకు తిరుగులేని విజయం లభిస్తుంది. విజయం సాధించడం గొప్ప కాదండి, ఆ గెలుపును పొంగిపోకుండా గౌరవంతో స్వీకరించడం నిజమైన సంస్కారం. నిర్ణయాల్లో నిదానం పాటించాలండి. శని ప్రభావం వల్ల షేర్ మార్కెట్ లేదా పెట్టుబడి విషయంలో చాలా నిదానంగా ఉండాలి. జీవితంలో తొందరపడి తీసుకునే నిర్ణయాలు మనల్ని ఎక్కడికో తీసుకుపోతాయండి. కానీ ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మనల్ని ఉన్నత స్థానం నిలబడతాయి. సంబంధాల విషయంలో సూర్యుడు, శుక్రుడి ప్రభావం వల్ల భాగస్వామితో చిన్నపాటి ఈగో క్లాషెస్ రావచ్చు. కానీ ముఖ్యమైన సంబంధాల్లో మనం గెలవాలనుకుంటే ఈ సంబంధమే గెలవాలని కోరుకోవడమే మన మెచ్యూరిటీ అనమాట. నా విశ్లేషణ ఏంటి అంటే ఈ 3 రోజులు కూడా మీరు గూఢమైన విషయాల మీద దృష్టి పెడితే మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయన్నమాట. పాత సమస్యలు ఇప్పుడు మీకు కొత్త పరిష్కారాలు దొరుకుతాయండి. బుధుడు మీకు ఆ తెలివితేటలను ప్రసాదిస్తున్నాడు. కానీ సూర్యుడి వల్ల ఆరోగ్యం, ముఖ్యంగా కంటి సమస్యల విషయంలో అశ్రద్ధ అయితే చేయకండి. ఉచ్చ స్థితిలో ఉన్న అంటే మీ వెనుక ఉన్నారు అంటే గురువు మీరు తలపెట్టిన ఏ పనైనా కూడా ఆగిపోదండి. కష్టాలను చూసి భయపడకండి, అవి మీకు పాఠాలు నేర్పడానికే వస్తున్నాయి. ఈ 3 రోజులు కూడా మీ మీద మీరు నమ్మకం ఉంచండి. క్రమశిక్షణతో కూడిన ప్లానింగ్, ప్రశాంతమైన మాట, ఇవే మీ ఆయుధాలండి. మన జీవితంలో ఎంతో మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలు మనల్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నిలబెడతాయండి. నేను ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అని. అంటే ఈ 3 రోజుల్లో కూడా మీకు రాబోయే స్పష్టత కేవలం గ్రహాల ప్రభావం మాత్రమే కాదండి, అది మీరు జీవితం నుంచి నేర్చుకుంటున్న పాఠం. మనం ఎవరిని నమ్మాలో నిర్ణయించుకోవడానికి ముందు మనతో మనం ఎంత నిజాయితీగా ఉన్నామో ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. గతంలో మనం చాలా మందిని నమ్మి మోసపోయామని బాధపడుతూ ఉంటాం. కానీ నిజానికి మనం మోసపోలేదండి. మనలోని మంచితనాన్ని అవతలి వారు వాడుకున్నారు. మంచి మనిషిగా ఉండడం మీ బాధ్యత. కానీ ఆ మంచితనాన్ని ఎవరి పంచాలో నిర్ణయించుకోవడం మీ విచక్షణ. ఈ నిజాయితీని ఎవరైతే గౌరవిస్తారో వారే మీ జీవితంలో ఉండడానికి అర్హులు అనమాట. చాలామంది మనుషులను దూరం పెట్టడం అంటే ద్వేషం అనుకుంటారు. అది తప్పండి. మనుషులను దూరం పెట్టడం అంటే మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం. ఎవరైతే మీ విలువను గుర్తించారో, ఎవరైతే మీ మాటలను అర్థం చేసుకోకుండా మిమ్మల్ని చిన్న చూపు చూస్తారో వారి నుంచి దూరంగా ఉండటమే మీ వ్యక్తిత్వానికి మీరు ఇచ్చుకునే గొప్ప గౌరవం. అందరినీ మన జీవితంలో ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. మన తోటలో పూసే అన్ని పూలు కూడా మనం కోసుకోలేం కదా. అలానే మన మనసుకి ప్రశాంతత ఇచ్చే మనుషులను మాత్రమే మనం దగ్గర ఉంచుకోవాలి. ఈ 3 రోజుల్లో మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుందండి. ఎవరు మీకోసం నిలబడ్డారు, ఎవరు మీ సమయాన్ని వృధా చేశారు అని. ఈ స్పష్టత వచ్చిన రోజున మీరు తీసుకునే నిర్ణయం చాలా బలంగా ఉంటుందండి. స్పష్టత వచ్చిన తర్వాత మీరు ఎవరినైనా మీ జీవితంలో నుంచి దూరం పెడితే అది అహంకారం కాదండి, అది మీ ఆత్మ గౌరవం. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరం పెట్టాలో మీకు తెలిసిన ఆ క్షణమే మీరు జీవితానికి అసలైన యజమానిగా మారతారు. అయితే మనుషుల గురించి భ్రమలు వదిలేయండి, వాస్తవాలు స్వీకరించండి. మీరు ఎవరిని ప్రేమించాలో, ఎవరిని దూరం పెట్టాలో మీ మనసుకు ఇప్పటికే తెలుసు. కాబట్టి దాన్ని కేవలం ఒక చిన్న ధైర్యం కావాలన్నమాట. ఆ ధైర్యం ఈ 3 రోజుల్లో మీకు లభిస్తుంది. మీ జీవితం, మీ నిర్ణయం ప్రశాంతంగా తీసుకోండి.
అయితే వృశ్చిక రాశి వారికి నా మాటగా గత కొన్ని రోజులు మీరు ఆఫీస్లో పని పట్ల ఒక రకమైన అనాసక్తి, అంటే మీరు డిటాచ్మెంట్ ఫీల్ అవుతూ ఉన్నారు కదండి. అది సహజం అండి. ఎందుకు అంటే కేతువు ఉన్న స్థితి వల్ల మనకు మన పని ఎప్పుడు కూడా చిన్నగానే అనిపిస్తుంది. కానీ ఈ 3 రోజుల్లో తేదీల్లో కూడా మీకు ఒక అద్భుతమైన మార్పునైతే చూపబోతున్నాయండి. ఈ 3 రోజుల్లో మనం గమనించాల్సింది ఏంటి అంటే పోరాట తత్వం కోసం ఈ జూన్ 21 వరకు కూడా కుజుడు బలంగా ఉన్నాడు అండి. అంటే ఆఫీస్ రాజకీయాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు, ఎదుటి దాడి చేయకండి, కానీ మీ పనితో వారందరి నోళ్లు మూయించండి. నిజమైన విజేత యుద్ధం గెలిచేవాడు కాదండి, శత్రువును గౌరవించి తన స్థాయిని కాపాడుకునేవాడు. బదిలీల భయం వద్దండి. జూన్ 15 తర్వాత సూర్యుడి ప్రభావం వల్ల అధికారులకు లేదా ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు అయితే ఉండవచ్చు. జీవితంలో వచ్చే ప్రతి మార్పు మన ఎదుగుదల కోసమే అని నమ్మండి. ఎప్పుడైనా మీ ప్రతిభను నిరూపించుకోగలరండి. అయితే ఈ 3 రోజులు కూడా మీ వివేకంతో పనిచేయండి. గురువు మీ రాశిని అనుకూలంగా చూస్తున్నాడు కాబట్టి మీకు దైవ బలం పుష్కలంగా ఉంది. పైన ఎంత ఒత్తిడి ఉన్నా లోపల మీరు చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆ ప్రశాంతతే మీకు ఆయుధం అండి. అయితే పరిస్థితులు మిశ్రమంగా ఉన్నా ఫలితాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి కాబట్టి ఉద్యోగంలో వచ్చే చిన్నపాటి ఇబ్బందులను చూసి కంగారు పడకండి. గురువు చూస్తున్నారండి. అయితే ఈ 3 రోజుల్లో కూడా మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. ఈ 3 రోజులు మీ కెరియర్లో ఒక మెరుగైన మలుపుకు పునాదులు కాబోతున్నాయన్నమాట. గ్రహాల స్థితిని పరిశీలిస్తే సాధారణంగా కొన్ని స్థానాల్లో గ్రహాలు అంటే ఉండే ఇబ్బందులు వస్తాయని భయపడుతూ ఉంటాం. కానీ వృశ్చిక రాశికి లగ్నాధిపతి మీ రాశిని ఏలేవాడు కుజుడు కాబట్టి యజమాని బలంగా ఉన్నప్పుడు శత్రువుల పని పట్టడానికి సిద్ధమయ్యాడని అర్థం. దీనివల్ల శత్రుజయం లభిస్తుందండి. మీ పట్ల అసూయ పడేవారు, మిమ్మల్ని మాటలతో కానీ మనసుతో అంటే పనులతో కానీ ఇబ్బంది పెట్టేవారు ఇప్పుడు మీ ముందు నిలబడలేరనమాట. రుణ విముక్తి కలుగుతుందండి. అప్పుల కోసం ఎన్నాళ్ళు పడ్డ ఇబ్బందులు తొలగిపోతాయి. సరైన సమయంలో డబ్బు అందుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి. కుజుడు అంటేనే శక్తి. ఆయన ప్రభావం వల్ల మీకు తెలియని ఒక తెగింపు వస్తుంది. ఏదైనా సమస్యను చూసి పారిపోకుండా దాన్ని ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుందన్నమాట. అయితే కర్మ సిద్ధాంతం ప్రకారం ఇక్కడ ఎలా పనిచేస్తుందంటే గత కర్మల ఫలితంగా ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఆఫీస్ రాజకీయాలు, శత్రువుల బెదిరింపులు కానీ ఇవన్నీ మీరు గతంలో ఎదుర్కొన్న పరీక్షలు అనమాట. వాటిని మీరు ఓపికతో భరించారు కాబట్టి విశ్వం ఇప్పుడు మీకు ఆ సమస్యలను అధిగమించే అధికారాన్ని కూడా కుజుడి ద్వారా ఇస్తుంది. నిజాయితీగా ఎదుర్కోవడం ముఖ్యమండి. కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు ఒక సమస్యను ఎదుర్కొనేటప్పుడు న్యాయబద్ధంగా ఉంటే విశ్వం మీకు ఆ సమస్యను శాశ్వతంగా తొలగించేలాగా చేస్తుందన్నమాట. మీరు తప్పుడు మార్గంలో గెలవాలని ప్రయత్నిస్తే అది మీకు తాత్కాలికమైన విజయమే ఇస్తుందండి. కానీ మీరు నిజాయితీతో ఆ సమస్యను ఎదుర్కొంటే కుజుడు మీకు కీర్తిని, గౌరవాన్ని కూడా ఇస్తాడు. పనిలో సమర్థత చూపాలి. మీరు చేసే పనిలో నిజాయితీ మరియు కఠిన శ్రమ ఉంటే ఆ కర్మ ఫలితం మీకు శత్రుజయం రూపంలో వస్తుందన్నమాట. కర్మ అంటే మీరు చేసే పని మాత్రమే కాదు, ఆ పని చేసేటప్పుడు మీ మనసులో ఉన్న సంకల్పం కూడా. ఈ 3 రోజులు మీరు ఒక విషయాన్ని అయితే గమనించండి. మీ సమస్యలు మిమ్మల్ని ఓడించడానికి రాలేదండి, మిమ్మల్ని మీరు మరింత బలవంతులుగా నిరూపించుకోవడానికి వచ్చాయి. అయితే ఈ రోజుల్లో ఎవరికీ అన్యాయం చేయకండి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే కోపంతో స్పందించకండి. ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి. మీరు మీ పనిలో నిమగ్నమైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారే వారంతట వాళ్లే దూరమైపోతారండి. ఇది కర్మ మీకు ఇచ్చే గొప్ప బహుమతి అనమాట. ఈ 3 రోజులు కూడా మీరు చేసే ప్రతి చిన్న పని కూడా మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నమాట. సమస్యల పట్ల భయం వదిలేయండి. కుజుడు మీకు ఇచ్చిన ఈ పవర్ను ఆఫీస్లో మీ స్థాయిని పెంచుకోవడానికి వాడుకోండి. అయితే వృశ్చిక రాశి అంటేనే పట్టుదల, కానీ ఈ 3 రోజుల్లో మీకు తోడుగా ఉండబోయే ఆసక్తి కుజుడండి. మీ రాశ్యాధిపతి బలంగా ఉండడం కంటే మీరు రణరంగంలో ఉన్న సింహం లాంటివారు అన్నమాట. అంటే సమస్యలు మీ దగ్గరకు రావడానికి భయపడే సమయం అయితే ఇది. చాలా మంది కుజుడి వల్ల సమస్యలు వస్తాయని భయపడుతూ ఉంటారు. కానీ నా విశ్లేషణ ఏంటంటే అది మీకు పోరాట తత్వాన్ని ఇచ్చే ఒక శిక్షణా కాలం అండి. కుజుడు ఏం చేస్తాడు? మీకు ఎదురయ్యే ఆఫీసు రాజకీయాలను, అవరోధాలను చూసి మీరు భయపడడం మానేస్తారు. మీలోని ఆత్మవిశ్వాసాన్ని బయటకు తీస్తాడు. నిజమైన పోరాటం అనేది బయట శత్రువులతో కాదండి, మనలోని బద్ధకంతో, మనలోని భయంతో చేయాలి. బయట శత్రువుల మీద గెలవాలి అంటే ముందు మన మనసులోని బలహీనతను జయించాలి. కుజుడు మీకు ఆ శక్తిని ఇస్తున్నాడు. ఈ 3 రోజులు మీ లక్ష్యంపై పూర్తి దృష్టి పెట్టండి. ఫలితం మీదే అవుతుంది. ఈ జూన్ 3 తేదీల్లో కూడా పూర్తిగా గమనించండి. చిన్న చిన్న విషయాలకు మీరు కోపం తెచ్చుకోకండి. కుజుడు అంటే కోపం అని చాలా మంది అనుకుంటారు. కానీ కుజుడు అంటే క్రమశిక్షణతో కూడిన శక్తి. మీ కోపాన్ని మీ ఎదుగుదల కోసం వాడండి. ఎవరినో తక్కువ చేసి మాట్లాడడానికి కాదండి. అయితే జూన్ 21 వరకు కూడా ఈ సమయాన్ని వృధా చేయకండి. ఇది మీకు దక్కిన పవర్ పీరియడ్ అనమాట. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఇప్పుడు వృధా పోదండి. మీలో ఉన్న ఆ పట్టుదలను, ఆ పోరాట తత్వాన్ని నమ్ముకోండి. గుర్తుంచుకోండి, విజయం అనేది అదృష్టం వల్ల రాదండి, మీరు చేసే పోరాటం వల్ల వస్తుంది. ధైర్యంగా ముందుకు సాగండి. ఆకస్మిక మార్పుల విషయానికి వస్తే గనక సూర్యుడు ప్రభుత్వానికి
అధికారాత్మక శక్తి కారకుడు అనమాట. ఆయన ప్రభావం వల్ల మీరు ఊహించని మార్పులు అంటే ఉద్యోగ బదిలీలు కానీ, పనిలో అకస్మాత్తుగా బాధ్యతలు మారటం కానీ రావచ్చు. కంటి సమస్యలు లేదంటే ఉష్ణ దోషాలు వచ్చే అవకాశం ఉంటుంది. సూర్యుడు అంటేనే వేడి. ఆయన ప్రభావం వల్ల కంటికి సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు లేదా శరీరంలో ఉష్ణ సంబంధిత సమస్యలు రావచ్చు అనమాట. పవర్ డైనమిక్స్ మారవచ్చు. మీరు చేస్తున్న పనిలో పారదర్శకత తగ్గడం లేదంటే నిర్ణయాలలో ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఎలా పనిచేస్తుందంటే సూర్యుడు మీ గత కర్మల నిల్వలను కదిలిస్తాడు. కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారు? ప్రతి చర్య కూడా ఇస్తారా లేదా స్పందన ఇస్తారా? ఇదే మీ కర్మను మార్చే పరీక్ష. మౌనం ఇక్కడ ఆయుధంగా మారుతుందండి. సూర్యుడి ప్రభావం వల్ల మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఎక్కువ చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయంలో మౌనం అనేది ఒక ఆధ్యాత్మిక సాధనలాగా పనిచేస్తుందండి. వృశ్చిక రాశి వారికి ఈ జూన్ నెలలో మరో ముఖ్యమైన ఘట్టం అండి. ఏంటి అంటే జూన్ 15 నుంచి సూర్యుడు సంచరిస్తున్నాడు. అంటే ఇది మీ శక్తిని పరీక్షించే సమయం అనమాట. నా విశ్లేషణ ప్రకారం ఇది మీకు కష్టకాలం కాదండి. ఇది మిమ్మల్ని మీరు లోతుగా అర్థం చేసుకునే సమయం. ఈ 3 రోజులు కూడా ఈ సూర్యుడి ప్రభావం ఎలా ఉంటుందో గమనించండి. మీ బాధ్యతల వల్ల మీకు అలసట రావడం సహజం. అంటే విజయం అంటే అలసిపోయే వరకు పనిచేయడం కాదండి, శక్తిని ఆదా చేసుకుంటూ లక్ష్యాన్ని చేరుకోవడం. ఆఫీస్లో మార్పులు వచ్చినా భయపడకండి. మార్పు అనేది నిశ్చలమైన నీటిని ప్రవహించేలాగా చేసే నది వంటిదనమాట. వృశ్చిక రాశి వారు చాలా కాలంగా మీరు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ ఈ 3 తేదీల్లో కూడా మీ ఆర్థిక దశను మార్చే రోజులు. గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు అంటే ధనయోగం కలగకుండా ఎలా ఉంటుంది? ఇది సాక్షాత్తు దైవానుగ్రహం అండి. ఈ 3 రోజులు కూడా ఆర్థికంగా మీరు గమనించాల్సినవి పెండింగ్ డబ్బులు అనమాట. గతంలో ఎక్కడో ఆగిపోయిన డబ్బు మీ ప్రయత్నం లేకుండానే మీ చేతికి అందే అవకాశం ఉంటుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం పడ్డ కష్టానికి ఫలితం ఎప్పుడు కూడా వడ్డీతో సహా అందుతుందండి. ఆ ఫలితం వచ్చే వరకు ఓపిక పట్టడమే మన బాధ్యత. సూర్య బుధ సంచారం వల్ల ఇన్సూరెన్స్లు, రిటైర్మెంట్ ఫండ్స్ లేదా పాత పెట్టుబడుల ద్వారా ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు అనమాట. డబ్బు అనేది కేవలం సంపాదించడం మాత్రమే కాదండి, సరైన సమయంలో దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోవడం కూడా ఒక విద్య. అయితే గురు శుక్రుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం కోసం లేదంటే తీర్థయాత్రల కోసం మీరు ఖర్చు చేస్తారండి. కొంతమందికి ఇది అనవసరమైన ఖర్చు అని అనిపించవచ్చు. కానీ మన కుటుంబ సంతోషం కోసం లేదా మనసు ప్రశాంతత కోసం చేసే ఖర్చు ఎప్పుడు కూడా వృధా కాదండి. అది మనం చేసుకునే గొప్ప పెట్టుబడి. ధనం వస్తున్నప్పుడు అహంకారం లేకుండా బాధ్యతగా ఉండండి. ఈ 3 తేదీల్లో కూడా మీ ఆర్థిక స్థితి ఒక మెట్టు పైకి ఎక్కబోతుంది. పిత్రార్జిత ఆస్తుల విషయంలో కూడా శుభవార్తలు వింటారు. మీ కష్టానికి దక్కుతున్న ప్రతిఫలాన్ని ఆస్వాదించండి. ధైర్యంగా ముందుకు సాగండి. విజయం ఖచ్చితంగా మీదే అవుతుందండి. కుటుంబం అనేది మనకు దేవుడిచ్చిన గొప్ప బహుమతి అండి. ఈ 3 తేదీల్లో కూడా మీ కుటుంబ జీవితంలో 2 విభిన్నమైన మార్పులు మీరు గమనించబోతున్నారు. ఒకవైపు తండ్రి గారి ప్రేమ, మరోవైపు భాగస్వామితో చిన్నపాటి సవాళ్లు. అంటే గురువు ఉన్నత స్థితిలో ఉండడం వల్ల మీ తండ్రి గారి ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా వారితో మీ బంధం బలపడుతుంది. కుటుంబంతో కలిసి దైవ దర్శనాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుందండి. అయితే మన పెద్దల ఆశీస్సులు, వారి సమక్షం మన జీవితానికి ఒక రక్షణ కవచం లాంటిది. ఆ సమయాన్ని వృధా చేసుకోకండి. వైవాహిక జీవితంలో ఈగో క్లాషెస్ రావచ్చు. కుజుడు మరియు సూర్యుడి ప్రభావం వల్ల భాగస్వామితో నేను కరెక్ట్, నువ్వు తప్పు అని ఈగో గొడవలు వచ్చే ప్రమాదము ఉంటుంది. సంబంధాల్లో ఎవరు గెలిచారు అనేది ముఖ్యం కాదండి, ఆ బంధం గెలిచిందా లేదా అన్నదే ముఖ్యం. నేను నెగ్గాలి అన్న పంతం వదిలేయండి. మౌనంగా ఉండడం వల్ల తప్పు లేదు. ఈ 3 రోజుల్లో కూడా మీకు ఎంత కోపం వచ్చినా భాగస్వామి ముందు మౌనంగా ఉండటమే తెలివైన పని. అగ్ని పరీక్ష లాంటి ఈ సమయాన్ని మీ ఓర్పుతో దాటేయండి. గొడవ పడటం వల్ల ఏమీ రాదండి, కానీ మౌనంగా ఉండడం వల్ల ఆ గొడవ అక్కడితో ఆగిపోతుంది. అందరితో ఆనందంగా గడపండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక విద్యాకారకుడైన గురువు ఉచ్చ స్థితిలో ఉండడం అంటే సరస్వతీదేవి మీ వెంట ఉన్నారని అర్థం అండి. ఈ 3 తేదీల్లో కూడా మీరు చదివే ప్రతి అక్షరం కూడా, మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయబోతుంది. ఈ 3 రోజుల్లో మీరు గమనించాల్సింది విదేశీ విద్య. అంటే మీరు చాలా కాలంగా విదేశీ విద్య కోసం ఎదురు చూస్తూ ఉంటే కనుక మీ ప్రయత్నాలు ఇప్పుడు 100కు 100% ఫలిస్తాయన్నమాట. ప్రయత్నం మనదండి, ఫలితం విశ్వానిది. కానీ ఫలితం అద్భుతంగా ఉండాలి అంటే మన ప్రయత్నంలో నిజాయితీ అనేది ఉండాలి. మన కర్మలను మనం చేసుకునే పరిహారాల ద్వారా కొంతవరకు కూడా శుద్ధి చేసుకోవచ్చండి. అంటే ఈ 3 తేదీల్లో కూడా మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు మీరు సాధించబోయే విజయాలకు ఒక వంతెన లాంటివి అనమాట. అయితే ఈ చిన్నపాటి పరిహారాలను ఆచరించి ఆ గ్రహాల శక్తిని మీ అదృష్టంగా మార్చుకోండి. అయితే గురువు ఉన్నత స్థితిలో ఉండడం వల్ల పూర్వపుణ్యాన్ని మీకు ప్రసాదించాలి అంటే ప్రతి గురువారం పసుపు వస్త్రాలు ధరించి దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. స్తోత్రం అంటే కేవలం శ్లోకాలు కాదండి, అది మీ మనసును దైవంతో అనుసంధానించే ఒక మార్గం అనమాట. సూర్యుడి వేడిని తగ్గించుకోవడానికి, సూర్యుడి ప్రభావం వల్ల ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలను తగ్గించుకోవడానికి ఆదిత్య హృదయం చదవటం, సూర్య నమస్కారాలు చేయడం చాలా అవసరం అండి. ప్రకృతిని గౌరవించండి. ఆ సూర్యుడి శక్తిని మనం స్వీకరిస్తే మనలోని అనారోగ్యాలు మంచులాగా కరిగిపోతాయండి. కుజ ప్రభావ శాంతి కోసం వైవాహిక వివాదాలు రాకుండా ఉండేందుకు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించి ఎర్రటి పూలతో పూజ చేయండి. భాగస్వామితో వాదన జరుగుతున్నప్పుడు మౌనం పాటించడం అనేది బలహీనత
కాదండి, అది మీ బంధాన్ని కాపాడుకునే గొప్ప మెచ్యూరిటీ. నా విశ్లేషణ ఏంటంటే, పరిహారాలు అంటే కష్టాలు రాకుండా దేవుని కోరటం కాదండి, కష్టాలను తట్టుకునే శక్తిని ప్రసాదించమని మన అంతరాత్మను మనం సిద్ధం చేసుకోవడం. మీరు ఈ పనులు చేసినప్పుడు మీలో వచ్చే ఆ ప్రశాంతతే మీకు అతిపెద్ద విజయం అనమాట. అయితే ఈ 3 రోజులు మీ మీద మీరు నమ్మకం ఉంచండి. ఈ చిన్న చిన్న మార్పులే మీ జీవితంలో పెద్ద విజయాలను తెస్తాయండి. మీ ఆరోగ్యం, మీ బంధాలు, మీ కెరియర్ అన్నింటిలోనూ కూడా విజయం మీదే అవుతుంది. భయం వద్దండి, ధైర్యంగా ముందుకు సాగండి. విజయం ఖచ్చితంగా మిమ్మల్ని వరిస్తుందండి.